బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ కోసం వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. మధ్యాహ్నం 1 గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు విద్యార్థులు కనిపించకుండా పోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న శాలిని, అనురాధ, సమంత అదృశ్యమయ్యారు. వీరు వెంకటగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది. నిన్న స్టడీ అవర్స్ వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. ఇక ఈ గర్ల్స్ మిస్సింగ్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లో అందిస్తారు. చరిత్ర కుమార్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే 10వ తరగతి చదువుతున్నటువంటి ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్లి స్టడీ అవర్స్ వెళ్ళినటువంటి విద్యార్థులు తిరిగి రానటువంటి ఘటన నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చోటు చేసుకుంది. అంటే మరికొద్ది రోజుల్లో 15వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఏదైతే వాళ్ళు చదువుతున్నటువంటి సంక్షేమ హాస్టల్ నుంచి కొద్ది దూరం ఉన్నటువంటి పాఠశాలకు రోజు వెళ్లి వస్తుంటారు. అలాగే నిన్న కూడా స్టడీ అవర్ కి సండే కావడంతో స్కూల్ కాకుండా స్టడీ అవర్ ఉండడము, స్టడీ అవర్ కు వెళ్లి 1 గంటకి లంచ్ కి రావాల్సినటువంటి విద్యార్థులు రాకపోవడంతో కొంత అనుమానం వచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ మరికొంతసేపు వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత పూర్తిగా కూడా నిర్ధారణకు వచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ పోలీసులు కూడా వాళ్ళ కోసం వెతుకులాట అయితే ప్రారంభించారు. కానీ ఎక్కడా కూడా ముగ్గురు విద్యార్థులకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే లభించలేదు. ఏదైతే శాలిని, అనురాధ, సమంత వీళ్ళ ముగ్గురు కూడా ఇటు స్కూల్ కు వెళ్ళినా, స్కూల్ నుంచి వచ్చినా హాస్టల్లో కూడా పక్కనే ఉంటారు ఒక ముగ్గురు స్నేహితులు. అయితే వీళ్ళు 10వ తరగతి పరీక్షలు ఒత్తిడి తట్టుకోలేక ఈ పరీక్షల్ని వేరు చేయలేక ఏదైనా బయటికి వెళ్ళారా, అంటే ఈ పరీక్షలు రాయలేం మనము అననే వెళ్ళారా, లేకపోతే ఇంకేదైనా సరే వివిధ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటటువంటి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. కొంత సీసీటీవీ ఫుటేజ్లు, అంటే వీళ్ళు వెళ్ళినటువంటి మార్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ లేకపోతే ప్రైవేట్ సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. అంటే ఇలాగే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇతర ఏదైతే సామాజిక మాధ్యమం ఏదైతే ఉంటాయో ఈ ప్రయాణాలకు ఏదైనా ఇటీవల ఏమన్నా వాళ్ళు మూవ్మెంట్ వెళ్ళారనేది కూడా వాచ్ అయితే జరుగుతుందని చెప్పాలి. ఏదైతే అయితే పూర్తిగా కూడా మరి 17వ తారీఖు మరి అతి తక్కువ రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. ఇన్ని రోజులు కూడా కష్టపడ్డారు విద్యార్థులు. ఈ పరీక్ష రాసేయడానికి మరికొద్ది రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం అయితే కొంత ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళినటువంటి విద్యార్థులు, అంటే హాస్టల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు మళ్ళీ హాస్టల్కి వచ్చే విద్యార్థుల పట్ల ఎలాంటి భద్రత వీళ్ళు పాటిస్తున్నారు, వార్డెన్ కానీ ఎవరైనా వాచ్మెన్ కానీ వాళ్ళని వెళ్ళి స్కూల్ దగ్గర లైన్ లో తీసుకుపోయి డ్రాప్ చేసి రావాల్సి ఉంటుంది. అలాగే అదే క్రమంలో మళ్ళీ స్కూల్ కి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇక్కడ నిర్లక్ష్యంగా ఉన్నారు? ఈ నిర్లక్ష్య కారణమే ఈ రోజు జరిగినటువంటి ఘటనగా దీన్ని కూడా భావిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా దీంట్లో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. అంటే విద్యార్థులు వెళ్తున్నటువంటి మార్గాన్ని కానీ వస్తున్నటువంటి మార్గాన్ని కానీ కొంత ప్రతికాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే వాళ్ళు రోడ్డు దాటేటటువంటి పరిస్థితులు ఇతరులు కూడా వాళ్ళు అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ముగ్గురు విద్యార్థులు ఈ రోజు కనిపించకుండా పోవడం పట్ల అయితే మాత్రం ఇటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. చక్రి. అయితే చరిత్ర కుమార్, గర్ల్స్ మిస్ సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వారి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఖచ్చితంగా ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అనేది పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగినటువంటి పరిస్థితుల్లో చెప్పాలి. అంటే హాస్టల్కి వచ్చారు, తోటి విద్యార్థులను కూడా వీళ్ళు ఎంక్వైరీ చేశారు. విద్యార్థుల్ని ఎవరెవరితో వీళ్ళు సన్నిహితంగా ఉంటారు, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంటే వీళ్ళు ఇంకెవరితోనైనా సన్నిహితంగా ఉంటారా,
స్కూల్కి వెళ్ళిన తర్వాత తోటి విద్యార్థులతో ఎలా ఉంటారు, అలాగే ఫ్యాకల్టీస్ కూడా వీళ్ళకి విద్య చెప్పేటటువంటి వాళ్ళని కూడా వీళ్ళు ఎంక్వైరీ చేశారు. అంటే వీళ్ళ క్లాస్ రూమ్ లో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎవరితో సన్నిహితంగా ఉంటారు అనేటటువంటి కోణాల్లో ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్లను కూడా వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఇటు ప్రధానంగా ఏదైతే రవాణా వ్యవస్థ ఉందో, ఇటు రైల్వే స్టేషన్ కానీ అలాగే ఇటు ఏదైతే బస్ స్టాండ్ కానీ ఇంకేదన్నా మార్గాల్లో వీళ్ళు బయటికి వెళ్ళినటువంటి వేలు గుర్తించేందుకైతే మాత్రం పోలీసులు క్షుణ్ణంగా అయితే మాత్రం విచారణ అయితే చేపడుతున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ శరత్ కుమార్.